వేదేషు శతరుద్రేయం దేవతాసు మహేశ్వర క్షేత్రేషు అవిముక్తం వై మంత్రే పంచాక్షరోపరహ అంటుంది శాస్త్రం. దీని అర్థం ఏంటంటే వేదాల్లో రుద్రానికి మించిన మంత్రం లేదని, దేవుళ్ళలో మహేశ్వరుడిని మించిన దైవం లేదని, క్షేత్రాల్లో అవిముక్తం అంటే కాశీపట్టణానికంటే గొప్ప పుణ్యక్షేత్రం లేదని, బీజాక్షరాలలో ఓం నమ శివాయ అనే పంచాక్షరికి మించిన శక్తివంతమైనది లేదని అంటుంది శాస్త్రం. అందుకే శివుడిని కేవలం మన హిందూ మతంలోనే కాకుండా మిగిలిన అనేక మతాల్లో పూజిస్తారు. పంచభూతాలను తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడిగా సర్వం శివమయం జగతు అంటారు. శివనే పదానికి కాపాడేవాడు, రక్షించువాడు అని అర్థం కూడా వస్తుంది. శివుడు పరత్వానికి నిదర్శనం కావున దేవతలు, మునులు, రాక్షసులు కూడా పూజించారు. ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పాలంటే మనకు ఆదర్శవంతమైన శ్రీరాముడు ఈశ్వరుని పూజించినట్లు అనేక ఆధారాలు ఉన్నాయి. ఇక శివరాత్రి ప్రత్యేకతను వివరించేందుకు అనేక కథలు మనకు అందుబాటులో ఉన్నాయి. శివపూజ ఇలా చేయాలి, జాగరణ వల్ల కలిగే ఫలితం ఏమిటి, అభిషేకం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం ప్రాప్తిస్తుంది అనే విషయాలు ఈ కథలో తెలుసుకుందాం. పూర్వం ఒక అడవిలో కిరాతుడు అనే ఒక వేటగాడు ఆహారం కోసం జంతు వేటకు వెళ్తాడు. ఆ దట్టమైన అరణ్యంలో మారేడు చెట్టును ఎక్కి ఒక కొలంలో నీరు తాగేందుకు వచ్చిన లేడికి బాణంతో గురిపెడతాడు. అయితే అవి వేటగాడి చెర నుండి తప్పించుకుంటాయి. ఆ తర్వాత కొంతసేపటికి మరో 3 లేళ్ళు ఆ కొలను దగ్గరికి వస్తాయి. వాటిని గురిపట్టేందుకు ప్రయత్నిస్తాడు. అవి కూడా మెల్లగా తప్పించుకుంటాయి. ఇలా వేటగాడు గురిపెట్టడం, అవి తప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే మెల్లమెల్లగా తెల్లవారుతుంది. తనకు వేటకు ఎలాంటి జంతువులు దొరకలేదన్న నిరుత్సాహంతో వేటగాడింటికి పయనమవుతాడు. ఈ సమయంలోనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీ పూజకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోమంటాడు. తాను పూజ చేసిన విషయం తెలియక వేటగాడు ఆశ్చర్యపోతాడు. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే కిరాతుడు వెళ్ళిన రోజు ఆ రోజు మహాశివరాత్రి. ఆ విషయం అతనికి తెలియదు. మారేడు చెట్టు ఎక్కే క్రమంలో ఆ చెట్టు ఆకులు కింద ఉన్న శివలింగంపై పడతాయి. ఆ తర్వాత రాత్రంతా లేడి కోసం గురిపెట్టే క్రమంలో వేటగాడు కదలికలు ప్రతి జామువేళ ఆ మారేడు దళాలు పరమేశ్వరుడికి అలంకరించబడతాయి. ఇలా తెల్లవారడంతో నిరుత్సాహంగా వెళ్ళే వేటగాడి కంటి నుంచి కన్నీరు కారుతుంది. ఆ కన్నీటి దారలు కూడా ఆ శివలింగంపై పడతాయి. ఇలా తనకు తెలియకుండానే మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు, మారేడు దళాలు వేశాడు, కన్నీటితో శివునికి అభిషేకించాడు. ఇలా అతనికి స్వామి అనుగ్రహం కలిగింది. ఈ కథలో మనం గ్రహించాల్సిన అంశం ఏమిటంటే శివపూజ తెలిసి చేసినా తెలియక చేసినా అఖండమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. ఆ వేటగాడికి ఇలా ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఉత్తర జన్మలలో గుహుడవై శృంగబేరాపురానికి రాజుగా కీర్తించబడతావని వరాన్ని ప్రసాదిస్తాడు. అలా రాజుగా మారిన కిరాతుడు శివానుగ్రహానికి పాత్రుడవుతాడు. అందుకే మీరు కూడా ఈ శివరాత్రి నాడు యథాశక్తిగా జాగరణ ఉండి పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఒక మారేడు జలంతో అయినా పూజించి దోషుడు నీటితోనైనా శివలింగంపై పోసి స్వామిని అభిషేకించి శివ సాక్షాత్కారం పొందాలని కోరుకుంటూ స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.